ప్రెసెంట్ 90% మెంబర్స్ వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ వర్క్ లో ఏఐనే యూజ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అయితే అసైన్మెంట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ కోసం, కంటెంట్ క్రియేటర్ స్క్రిప్ట్ కోసం, బ్లాగర్స్ ఆర్టికల్స్ కోసం, అండ్ జాబ్ హోల్డర్స్ అయితే ఇన్ఫర్మేషన్ కోసం. ఇట్లా అందరూ ఏఐని వాళ్ళ యొక్క డైలీ వర్క్ లో యూజ్ చేస్తున్నారు. బట్ మీరు జనరేట్ చేసే ఈ ఏఐ కంటెంట్ ఒరిజినాలిటీని బిల్డ్ చేయదు అండ్ రోబోటిక్ గా ఉంటుంది. మెయిన్లీ అటెన్షన్ గ్రాప్ చేయదు. అదే కనుక ఏఐ డిటెక్టర్స్ ని యూజ్ చేస్తే అబోవ్ 90% ఏఐ జనరేటెడ్ అని వస్తుంది. సో అక్కడ మీ యొక్క ట్రస్ట్ కంప్లీట్ గా బ్రేక్ అయిపోతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే ఈ ఏఐ టూల్లో మీ యొక్క కంటెంట్ ని 100% హ్యూమన్, న్యాచురల్, అథెంటిక్ అండ్ రియలిస్టిక్ రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో నో బడీ, లిటరల్లీ ఎవ్వరూ కూడా ఇది ఏఐ జనరేటెడ్ అని ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అండ్ ఆ సీక్రెట్ టూల్ వచ్చేసరికి హంబాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హంబాట్ అంటే ఏంటి అంటే ఇది ఒక కంటెంట్ హ్యూమనైజర్. అంటే మీ యొక్క ఏఐ కంటెంట్ ని న్యాచురల్ గా, రియలిస్టిక్ గా ఒక హ్యూమన్ రాసినట్లుగా మార్చేస్తుంది. సో ఈ వీడియోలో ఈ హంబాట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు లైవ్ లో విత్ ప్రూఫ్ తో సహా దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ హంబాట్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు లైవ్ లో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవటం కోసం Hix.ai కి వెళ్తున్నాను. సో ఇది వచ్చేసరికి DeepSeek వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఈజ్ ఏఐ బూన్ ఆర్ ఏ థ్రెట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసి ఇన్ఫర్మేషన్ ని సెర్చ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏదైతే ప్రొవైడ్ చేశానో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు DeepSeek మొత్తం కూడా క్లియర్ గా ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు ఇది ఏదైతే ప్రొవైడ్ చేసిందో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని ఇప్పుడు నేను ఏఐ డిటెక్టర్స్ కి వెళ్ళి సేమ్ ఇదే నేను పేస్ట్ చేసి దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఏఐ రిటర్న్ ఉంది అని చెప్పేసి చూపిస్తాను. సో దట్ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో దాన్ని సెర్చ్ చేయడం కోసం జస్ట్ ఇట్లా గూగుల్ కి వెళ్ళి ఏఐ డిటెక్టర్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏవైతే ప్లాట్ఫామ్స్ వచ్చాయో వాటిలోకి వెళ్ళి ఇప్పుడు చూస్తాను. సో ఫస్ట్ వన్ నేను ఇట్లా క్విల్ బోర్డ్ కి వెళ్తున్నాను. సో ఇట్లా క్విల్ బోర్డ్ లోకి వెళ్ళి ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నానో సేమ్ అదే ఇక్కడ ఏఐ డిటెక్టర్ లోకి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి అండ్ ఇక్కడ డిటెక్ట్ ఏఐ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో చూసారు కదా ఇక్కడ 100% ఈజ్ లైక్లీ బై ఏఐ. అంటే ఇక్కడ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో DeepSeek నుంచి ఇది మొత్తం కూడా ఏఐ ప్రొవైడ్ చేసింది అని చెప్పేసి ఇక్కడ నాకు 100% అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను వేరే సైట్ కి వెళ్ళి చూస్తాను. సో 0GPT ఉంది కదా, దీంట్లోకి వెళ్తున్నాను. దీంట్లోకి కూడా వెళ్ళి సేమ్ నేను ఏదైతే కాపీ పేస్ట్ చేశానో సేమ్ అదే ఇక్కడ కూడా పేస్ట్ చేస్తున్నాను. ఏదైతే నాకు DeepSeek ఇచ్చిందో అదే పేస్ట్ చేసి డిటెక్ట్ టెక్స్ట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ డిటెక్ట్ టెక్స్ట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూద్దాం. సో చూసారు కదా ఇక్కడ కూడా 100% ఏఐ GPT అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం ఇట్లా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ని DeepSeek కానీ, ChatGPT, Gemini సో వీటి నుంచి తీసుకున్నట్లయితే ఎవరైనా ఏఐ డిటెక్టర్స్ నుంచి ఇట్లా ఫైండ్ అవుట్ చేశారంటే కంప్లీట్ గా మొత్తం ఏఐ జనరేటెడ్ అని ఈజీగా తెలిసిపోతుంది. దాంతో పాటు ట్రస్ట్ బ్రేక్ అవుతుంది అనమాట. సో దీనికి సొల్యూషనే హంబాట్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మన ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేస్తే మొత్తం కూడా హ్యూమనైజ్ గా మార్చుతుంది. సో దట్ ఒక హ్యూమన్ అంటే మనమే రాసినట్లుగా స్క్రిప్ట్ మొత్తాన్ని కూడా క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. సో దట్ మీరు స్టూడెంట్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, ఆర్ఎల్స్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా సరే మీరు ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు ఏఐ డిటెక్టర్స్ యూజ్ చేసినా మనకి ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దానికోసం నేను ఇట్లా హంబాట్ లోకి వెళ్తున్నాను. సో ఈ హంబాట్ లోకి వెళ్ళిన తర్వాత నేను లాగిన్ అయ్యాను. అండ్ ఈ హంబాట్ లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. హ్యూమనైజ్ ఏఐ, ఏఐ చెక్కర్, ప్లగరిజం చెక్కర్, ఏఐ ఎస్ఏ రైటర్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఒకసారి దీంట్లో కూడా నేను ఏదైతే DeepSeek ప్రొవైడ్ చేసిందో టెక్స్ట్, ఆ టెక్స్ట్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఏఐ జనరేటెడ్ ఎంత అనేది తెలుసుకుంటాను. సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ పేస్ట్ చేశాను. ఇది నాకు వచ్చేసరికి DeepSeek ప్రొవైడ్ చేసింది. మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ చూసారు కదా ఇన్పుట్ కంటెంట్ సీమ్స్ టు బి ఏఐ జనరేటెడ్ అని చెప్పి. సో దీంట్లో ఏమేం సోర్సెస్ నుంచి మనం ఏఐ ఇన్ఫర్మేషన్ ని తీసుకున్నాం అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో కూడా మనకి ఏఐ జనరేటెడ్ అని తెలిసిపోయింది. సో ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ ని మనం హంబాట్ యూస్ చేసుకుని హ్యూమనైజ్డ్ గా ఎట్లా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ మనకి హ్యూమనైజ్ ఏఐ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి నేను ఇప్పుడు సేమ్ టెక్స్ట్ ని కాపీ పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనకి హ్యూమనైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్ లో ఒక హ్యూమన్ రాసినట్లుగా సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం దీన్ని అకాడమిక్ గాను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, షార్టన్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అయింది. మన యొక్క టెక్స్ట్ సేమ్ ఏదైతే ఉందో
దాన్ని ఈ విధంగా హ్యూమనైజ్డ్ గా చేంజ్ చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ చూసారా, ఇదే డిటెక్ట్ చేసి మొత్తం కూడా అవుట్పుట్ కంటెంట్ సీమ్స్ టు బి హ్యూమన్ రిటర్న్ అని చెప్పేసి దీంట్లో ప్రొవైడ్ చేసింది అనమాట. ఇప్పుడు ఈ సేమ్ ఇన్ఫర్మేషన్ ఇదేదైతే ప్రొవైడ్ చేసిందో హ్యూమన్ కంటెంట్, దాన్ని నేను కాపీ చేసుకొని ప్రీవియస్ గా మనం ఏఐ డిటెక్టర్స్ ఏవైతే యూజ్ చేసామో దాంట్లో పేస్ట్ చేసి చూద్దాం ఇది ఏఐ జనరేటెడ్ ఆర్ హ్యూమన్ జనరేటెడ్ వస్తుందో అని. ఇది వచ్చేసరికి క్విల్ బోట్. ఈ క్విల్ బోట్ లో సేమ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అండ్ పేస్ట్ చేసి ఇక్కడ డిటెక్ట్ అయ్యే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో చూసారు కదా, ఇక్కడ 0% ఏఐ అండ్ మొత్తం కూడా 100% మొత్తం హ్యూమన్ రిటర్న్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తుంది. ఈ హంబోట్ ఏం చేసింది, మన యొక్క ఏఐ జనరేటెడ్ టెక్స్ట్ ని తీసుకొని మొత్తం యాజ్ ఎ హ్యూమన్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ ని జనరేట్ చేసింది. సో దాన్ని నేను ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ చేశాను అండ్ ఇప్పుడు చూస్తే మొత్తం కూడా హ్యూమన్ జనరేటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను 0GPT, ఇది కూడా ఏఐ డిటెక్టర్ ప్రీవియస్ గా యూజ్ చేసాం కదా, దీంట్లో కూడా నేను కాపీ పేస్ట్ చేసి అండ్ ఇక్కడ కూడా డిటెక్ట్ టెక్స్ట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నా. సో దీంట్లో చూసారు కదా, యువర్ టెక్స్ట్ ఈస్ హ్యూమన్ రిటర్న్ అని క్లియర్ గా ప్రొవైడ్ చేసింది. ఓన్లీ 3% మాత్రమే ఏఐ జీపీటీ అండ్ మిగతా 97% మొత్తం కూడా హ్యూమన్ జనరేటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇట్లా మనం హంబోట్ యూజ్ చేయడం వల్ల మన యొక్క ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ హ్యూమనైజ్డ్, అంటే ఒక హ్యూమన్ రాసినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మీరు మీ యొక్క వర్క్ లో కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఎవ్వరూ కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయలేరు మీరు రాసారా ఏఐ జనరేటెడ్ అని చెప్పి. అండ్ ఆల్సో దీంట్లోనే మనకి ప్లగరిజం చెక్కర్ కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం ఒక కంప్లీట్ ఆర్టికల్ కానీ పీడిఎఫ్ ఫార్మాట్ ఏది పెట్టినా సరే దాంట్లో ఏమేం సోర్సెస్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి నా దగ్గర ఏదైతే ఒక పీడిఎఫ్ ఉందో సో ఆ పీడిఎఫ్ ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇట్లా ఒక పీడిఎఫ్ ని సబ్మిట్ చేశాను అండ్ ఇక్కడ మనకి చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది చూసారు కదా, యువర్ కంటెంట్ ఈజ్ 100% ఫ్రీ ఫ్రమ్ ప్లగరిజం అని చెప్పేసి చూపిస్తుంది. సో ఈ విధంగా ప్లగరిజం చెక్ లో మీ యొక్క ఆర్టికల్స్ కానీ పీడిఎఫ్ కానీ ఆర్ఎల్స్ మీరు సింపుల్ గా యూఆర్ఎల్ పేస్ట్ చేసినా సరే దాంట్లో మీరు ఏదన్నా యూజ్ చేసినట్లయితే సోర్సెస్ అంతా కూడా ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ హంబోట్ లోనే మనకి ఏఐ ఎస్ఏ రీరైటర్ కూడా ఉంది. సో దీంట్లో కూడా సేమ్ మన ఏఐ జనరేటెడ్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి అండ్ దీంట్లో మనం హై స్కూల్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనం ఏదైతే అకాడమిక్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఆ విధంగా మన యొక్క ఇన్ఫర్మేషన్ ని కూడా రీరైట్ చేస్తుంది, దాంతో పాటు హ్యూమన్ లాగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ డీప్ సీక్ ని యూజ్ చేసుకొని ఏదన్నా ఒక ఎస్సే రాయమని చెప్తాను, జస్ట్ ఒక ఎస్సే ప్రొవైడ్ చేయమని చెప్తాను. సో నాకు డీప్ సీక్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని హంబోట్ యూజ్ చేసుకొని రీరైట్ చేస్తాను. సో ఇట్లా నేను డీప్ సీక్ నుంచి ఒక ఎస్సే తీసుకున్నాను అండ్ ఇప్పుడు నేను ఈ హంబోట్ లోకి వచ్చి ఈ ఎస్ఏ రైటర్ లో ఇక్కడ నేను సేమ్ టెక్స్ట్ ప్రొవైడ్ చేసి అండ్ ఇక్కడ మీ యొక్క అకాడమిక్ ని సెలెక్ట్ చేసుకోండి, లైక్ హై స్కూల్, అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్, పిహెచ్డి అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మాస్టర్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి జస్ట్ రీరైట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, విత్ ఇన్ సెకండ్స్ లో నాకు రీరైట్ చేసి ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా చూసారు కదా, మనకి డిటెక్ట్ చేసి అవుట్పుట్ కంటెంట్ సీమ్స్ టు బి హ్యూమన్ రిటర్న్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తుంది. క్విల్ బోట్ లోకి వెళ్ళి చెక్ చేస్తాను. సో ఇది ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసి ఇది ఏదైతే నాకు ఎస్ఏ ప్రొవైడ్ చేసిందో దాన్ని ప్రొవైడ్ చేసి డిటెక్ట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసారా, 100% మొత్తం కూడా హ్యూమన్, 0 ఆఫ్ ద టెక్స్ట్ ఈస్ లైక్లీ ఏఐ, అంటే మొత్తం కూడా ఒక హ్యూమన్ ప్రొవైడ్ చేసింది అని చెప్పేసి చూపిస్తుంది, విచ్ ఈస్ ది బెస్ట్ ఫర్ హ్యూమనైజ్డ్ కంటెంట్ అనమాట. అండ్ ఇప్పుడు నేను 0GPTలో కూడా సేమ్ ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ ని అండ్ పేస్ట్ చేసి ఇక్కడ డిటెక్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, 0% ఏఐ జీపీటీ అండ్ మొత్తం కూడా హ్యూమన్ రిటర్న్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసింది. సో ఈ విధంగా మనం హంబోట్ ని యూజ్ చేసుకొని ఒక ఎస్ఏ రైటింగ్ అయినా సరే కంప్లీట్ గా మన యొక్క అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ని చేంజ్ చేస్తుంది అండ్ అది కూడా 100% హ్యూమన్ లాగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకి ఏఐ రీడింగ్ అనే ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఈ ఏఐ రీడింగ్ లో మనం డాక్యుమెంట్ కానీ పీడిఎఫ్ కానీ ఆర్ఎల్స్ లింక్ ప్రొవైడ్ చేసినా సరే అది సమ్మరైజ్ చేసి అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఒక డాక్యుమెంట్ ని ప్రొవైడ్ చేశాను అండ్ ఇక్కడ చూసారా, నాకు దాని యొక్క కంప్లీట్ సమ్మరీని అయితే ప్రొవైడ్ చేసింది. ఇక్కడ నేను మైండ్ మ్యాప్ మీద క్లిక్ చేస్తున్నా సో దట్ నాకు చూసారు ఇక్కడ. సో కంప్లీట్ మైండ్ మ్యాప్ నేను ఏదైతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేశానో దాన్ని కంప్లీట్ గా మైండ్ మ్యాప్ లాగా క్రియేట్ చేసింది.
అండ్ దీన్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ట్రాన్స్లేట్ ఆప్షన్ కూడా ఉంది, అంటే దీన్ని ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో చార్ట్ ఆప్షన్ ఉంది. ఈ చార్ట్ ఆప్షన్లో ఏంటంటే మన పీడిఎఫ్లో మనకి ఏదైనా డౌట్స్ ఉంటే మనం దీంతో చార్ట్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏఐ రీడింగ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా హంబోట్ వచ్చేసరికి ఒక కంటెంట్ని కంప్లీట్గా హ్యూమనైజ్డ్గా చేంజ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఎస్ఏ రైటింగ్ మన యొక్క అకాడమిక్ స్టాండర్డ్కి తగినట్లుగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ప్లగరిజం చెక్కర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఏఐ రీడింగ్లో వచ్చేసరికి మనం ఎలాంటి పీడిఎఫ్ని ప్రొవైడ్ చేసినా దాని యొక్క సమ్మరీని ప్రొవైడ్ చేస్తుంది, మైండ్ మ్యాప్, ఎవ్రీథింగ్ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు కూడా ఈ ఏఐ జనరేటెడ్ టెక్స్ట్ ని కంప్లీట్ గా హ్యూమనైజ్డ్ గా చేయడం కోసం ఈ హంబోట్ ని యూజ్ చేయండి. సో దట్ మిమ్మల్ని ఎవ్వరు కూడా ఫైండ్ అవుట్ చేయలేరు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. సో దట్ ఇది ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుందో వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.